మనం కొత్త గాజులు కొన్న తర్వాత ఒకసారి అయితే వేసుకుంటాం, లేదంటే మెరుపులాగా ఉన్న గాజులు అయితే కొనుక్కొని వేసుకోవాలనుకుంటాం కదండి. కొనుక్కొని వేసుకుంటే ఆ మెరుపులు అనేవి ముఖానికి అంటుకుపోతాయి, లేదంటే అలా ఒక రోజు వేసుకునేటప్పటికి వాటి రంగు అనేది తగ్గిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది కదండి. అలా మనకి నీట్గా కనిపించాలంటే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుని ఒక అరగంట తర్వాత మనం అలా ఉంచేసి తీసేయాలండి. తీసేస్తే మన గాజులు అనేది షైనీగా ఉంటాయి, మెరుపు అనేది అంటుకోదండి, చాలా నీట్గా కనిపిస్తాయి. మళ్ళీ చూసారంటే ఎంత ఎలా మెరుస్తున్నాయి, అంతేనండి. మన గాజులని అలా ఒక్కసారి వేసుకుని పక్కన పెట్టేయకుండా ఒక్కసారి అలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి, అంతేనండి. మనం ఇత్తడి రాగి తోముకోవాలంటే ఒక్కోసారి నిమ్మకాయ ఉండదు, లేదంటే పితాంబరి పౌడర్ కూడా అయిపోతుంది. అలాంటప్పుడు అదేనండి మనం రోజు వాడుకుంటాం కదండి గ్లాసులు అలాంటివి గట్టా. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం పెరుగు ప్యాకెట్ అనేది పాడేస్తూ ఉంటాము. ఆ పెరుగు ప్యాకెట్ అనేది పాడేయకుండా మనం అలాగా చింపేసి మొత్తం అంతా అదిగోండి అలా మొత్తం అంతా కవర్ చేసేసి మొత్తం తోమాలండి. ఆ తోమేసిన తర్వాత మనం మంచి వాటర్ ఎట్టి కడిగేస్తే చాలా నీట్గా కనిపిస్తాయండి, అంతేనండి. మనం పాడేసే వాటితో కూడా మనం ఇంట్లోనే ఇలా సింపుల్గా నీట్గా తయారు చేసుకోవచ్చు. ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. చూసారండి చాలా నీట్గా అయింది కదా. తర్వాత క్లాత్ ఎట్టి తుడిచేసుకుంటే సరిపోతుందండి. చూసారా ఎంత బాగా నీట్గా. హలో అండి అందరికీ. మనం రెంట్ హౌస్లో ఉన్నప్పుడు లేదంటే మనం ఓన్ హౌస్లో ఉన్నా కానీ అస్తమానం మేకలు అయితే కొట్టలేం కదండి. అలా మేకలు అనేవి కట్టకుండా మనం ఇంట్లోనే మనం వాటర్ తాగేస్తున్న వాటర్ బాటిల్ మూతలు ఉంటాయి కదండి, ఆ మూతలను పెట్టి మనం ఇంట్లో ఇలా చేసుకోవచ్చండి. 2 మూతలు అయితే తీసుకుని 2 in 1 టేప్ అయితే కట్ చేసి అలా అంటించుకోవాలండి. కట్ చేసి అంటించుకుని అలా గోడకైతే పెట్టుకోవాలి. అలా అంటించేసిన తర్వాత లైటర్ ఉంటుంది కదండి, గ్యాస్ లైటర్, ఆ గ్యాస్ లైటర్ అనేది దాని మీద పెట్టేస్తే మనకి చూడడానికి నీట్గా ఉంటుంది, మేకులు కొట్టే పని కూడా ఉండదండి, అంతేనండి. చూసారండి ఎంత బాగుందో.